నెక్స్ట్ థర్డ్ టెస్ట్ పిహెచ్. పిహెచ్ అంటే అర్థమైందండి, మన బాడీలో ప్రతి ఆర్గానికి కూడా ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. రైట్. మన బ్లడ్ పిహెచ్ వచ్చేసి 7.4, లివర్ వచ్చేసి 7.2, హార్ట్ వచ్చేసి 7 to 7.4, మధ్యలో వచ్చేసి 6.9 to 7.2, బోన్ 7.4, ప్యాంక్రియాస్ 8.0 to 8.3, బైల్ 7.8, స్మాల్ ఇంటెస్టైన్ సిక్రియేషన్ 7.5 to 8.0. ఇలా 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ 7 అబవ్ ఉన్న తీసుకుంటే మన ఆల్కలైన్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. కానీ ఎప్పుడైతే ఎస్రిక్ అంటే ఇక్కడ కింద పిహెచ్ చార్ట్ కనబడుతుంది, పెద్దది చేస్తా. 7 అనేది న్యూట్రల్ అండి, 7 బిలో అంటే 6, 5, 4, 3, 2, 1 వచ్చేసి ఎసిడిక్, అలానే 8, 9, 10 అప్ టు 14 వచ్చేసి ఆల్కలైన్. బేస్ అంటారు, యాసిడ్స్ అండ్ బేస్ లెసన్ లో మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. అయితే పిహెచ్ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఈ పిహెచ్ ఎలా ఉందనేది ఇప్పుడు ఒకసారి మనం వాటర్ చెక్ చేసి చూద్దాం, దీనివల్ల లాభాలు ఏంటో నష్టాలు ఏంటో చూద్దాము. నేను పిహెచ్ డ్రాప్స్ తీసుకున్నాను, ఇది పిహెచ్ డ్రాప్స్ అండి. ఈ పిహెచ్ డ్రాప్స్ తీసుకొని ఇప్పటి వరకు మనం ఏదైతే వాటర్ మనం కలెక్ట్ చేసి పెట్టామో వాటన్నిటిలో కూడా కొంచెం కొంచెం ఒక 4-5 డ్రాప్స్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మన రోజు రెగ్యులర్ గా తాగే ఆర్ఓ వాటర్ అండి ఇది. ఇప్పుడు ఈ చార్ట్ ప్రకారం సుమారుగా ఎక్కడ మ్యాచ్ అవుతుంది? 14, 7, 4. 4 దగ్గర మ్యాచ్ అయింది, 3, 4 లో మ్యాచ్ అయింది. 3, 4 లో మ్యాచ్ అయింది అంటే ఇది ఎసిడిక్ ఆల్కలైన్, ఎసిడిక్. రైట్. అలానే ఇప్పుడు మనం ఏదైతే సోడా తీసుకుంటే ఇది ఇంకా దానికంటే డేంజర్ స్టేట్ లో ఉంటుంది, అంటే సుమారుగా 2, 3 లో ఉంది, అది ఇంకా డేంజర్. అలానే మన అప్పుడప్పుడు తాగే స్ప్రైట్, దిస్ ఇస్ వెరీ డేంజర్, ఆల్మోస్ట్ 1 లో ఉంది. అంటే ఇవన్నీ ఇప్పుడు మన ఆర్గాన్స్ యొక్క పిహెచ్ ఏమో 7 అబవ్ ఉండాలి, కానీ మనం తీసుకునే వాటర్ యొక్క పిహెచ్ డైలీ మనం 3 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ తాగుతాం. అలాంటి వాటర్ యొక్క పిహెచ్ ఏమో 4, 3, 2 అలా ఉంది. అంటే ఇంత డేంజర్ అన్నది తీసుకుంటే మనం మరి అక్కడ దాకా మెయింటైన్ చేసుకోవాలంటే మన బాడీ వల్ల కాదు. సో దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే మనం ఏం తిన్నా ఏం తాగినా దానికి కావాల్సిన పిహెచ్ ని వేరే ఆర్గాన్స్ దగ్గర నుంచి అయినా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఈ 3, 4 ఉన్న పిహెచ్ తీసుకొచ్చి 7.4, అలానే ప్యాంక్రియస్ కావాల్సిన 8 పిహెచ్ ని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో అంటే దొరకలేదో, సోర్స్ దొరకలేదో, అప్పుడు కొన్ని ఆర్గాన్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు మనం మన అయనైజ్డ్ వాటర్ యొక్క పిహెచ్ చూద్దాం. మీరు చూడండి, సుమారుగా 10 పిహెచ్ లో మెయింటైన్ అవుతుంది. అంటే అన్నిట్లో ఒకటే డ్రాప్స్. ఎందుకు ఇలా జరిగిందంటే దానిలో పిహెచ్ వాల్యూ బట్టి కలర్స్ అనేది మారడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎసిడిక్ ఫుడ్ తిన్నామో తొందరగా అంటే నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, ఏజింగ్ అంతా తొందరగా వస్తుంది. అదే మనం ఆల్కలైన్ ఫుడ్ తిన్నా, ఆల్కలైజ్డ్ వాటర్ తాగినా చాలా హెల్తీగా ఉంటాము, అలానే స్ట్రెంత్ గా ఉంటాం, యూత్ గా ఉంటాం, ఎప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ తో మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో ఇది మన పిహెచ్ కి సంబంధించిన టెస్ట్ అండి. ఇది ఆల్రెడీ మన ఈ పిహెచ్ డ్రాప్స్ అనేది మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ షాప్ లో చాలా చోట్ల దొరుకుతా ఉంటే మనం చూడొచ్చు. ఎందుకు మన బాడీ ఇలా ఆల్కలైన్ లో ఉండాలంటే ఇప్పుడు డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్గ్ అండి, ఆల్రెడీ మన పీపీటీ షేర్ చేయడం జరిగింది. ఈయన 1931 లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. దాని కారణం ఏంటంటే 1923 లో కాజ్ ఆఫ్ క్యాన్సర్ కనుక్కున్నారు. అంటే ఈయన చెప్పిన రీజన్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్, క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. వెన్ యువర్ బాడీ పిహెచ్ ఈజ్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్. సో ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉందో మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్పి కనుక్కున్నందుకే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. మన బాడీలో ఎసిడిక్ ఉందో ఆల్కలైన్ తో చెక్ చేయడానికి కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆల్రెడీ ఎప్పుడు మనం తీసుకునే ఇప్పుడు మనం తాగే వాటర్ ఎసిడిక్ లో ఉంది, తినే ఫుడ్ అంతా కూడా ఎసిడిక్ లో ఉంది, మనం రకరకాల ఫుడ్స్ తింటా ఉన్నాం కదా, ఇవన్నీ కూడా ఎసిడిక్ లో ఉన్నాయి. అలానే మనం పీల్చే గాలి కూడా ఎసిడిక్ లో ఉంది. సో ఈ గాలి కూడా ఎసిడిక్ లో అంటే మనకు డేంజరస్ గ్యాసెస్ ఉన్నాయి మనం పీల్చే గాలిలో. అందుకే బాడీ అంతా తొందరగా ఎసిడిక్ అయ్యి మనకు వచ్చే అనారోగ్య సమస్యలు 60% ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ బాడీ ఎసిడిక్ అవడమే. అలాంటి బాడీ ఎసిడిక్ మనం న్యూట్రలైజ్ చేయాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన డివైస్ లో ఆల్కలైన్ 1 అనే వాటర్ తాగుతాం, అది స్టార్టింగ్ ఒక 10 days. ఆ తర్వాత ఆల్కలైన్ 2 తాగుతాం, అది సుమారుగా 9 pH ఉంటుంది. ఆల్కలైన్ 3 9.5 pH ఉంటుంది. ఆల్కలైన్ 3 రెగ్యులర్ తాగొచ్చు. మేము గత 6 years నుంచి 9.5 pH వాటర్ తాగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే కొంతమంది డౌట్ వస్తుంది, మన బాడీ ఆర్గాన్స్ యొక్క పిహెచ్, ప్యాంక్రియాస్ యొక్క పిహెచ్ ఎంత ఉండాలి? 8.0 నుంచి 8.3 ఉండాలి. సో అవన్నీ మెయింటైన్ అవ్వాలి. బయట ఉన్న ఎసిడిటీ అంతా పోవాలంటే ఖచ్చితంగా 9 to 9.5 వాటర్ మనం రెగ్యులర్ తాగొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది ఇక్కడ ఎప్పుడో డౌట్ వస్తుంది,
ఏమండి మేము ఇప్పుడు దాకా తాగిన వాటర్ ఇలా ఉంది కదా, మరి ఎసిడిక్ లో ఉంది కదా, మీరు సడన్ గా అయనైజ్డ్ వాటర్ తాగడం మొదలు పెట్టిన తర్వాత ఐఆర్ఐడి వేసుకొని మరి మా బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయా ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ రోజు రెగ్యులర్ తాగుతున్నాము. ఇప్పుడు డివైస్ బిగించుకున్నప్పటి నుంచి మనం ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాం, ఏమైనా చేంజ్ వస్తుందా చూద్దాం ఒకసారి. వావ్, అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఐఏరియా వాటర్ తాగడం మొదలు పెట్టాం అప్పటిదాకా ఉన్న ఎసిడిటీ మొత్తం కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. మరి ఇలాంటి కూల్ డ్రింక్స్ సోడాలు తాగడం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయంటే నేను డైరెక్ట్ దీనిలో పోస్తాను. ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చేసి దీనిలో ఎంత ఎంత పోసినా ఇది అసలు న్యూట్రలైజ్ అవ్వదు, న్యూట్రలైజే అవ్వదు. 32 టైమ్స్ పోస్తే మాత్రమే న్యూట్రలైజ్ అవుతుంది. రైట్. ఇంకొంతమంది ఈ గూగుల్ లేదా యూట్యూబ్ లో చూసి ఏమనుకుంటున్నారంటే, సార్ ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ పెట్టుకోవాలంటే ఇంత కాస్ట్లీ విషయం మనకెందుకు, 2 లక్షల రూపాయలు పెట్టి ఇలాంటి ఆర్ఓ సిస్టమ్స్ లో ఒక ఫిల్టర్ పెడతారండి. బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్టర్స్ లో ఒక ఫిల్టర్ పెడతారు. ఆ ఫిల్టర్ ఏంటంటే సున్నం లాంటిది పెడతారు. ఆ సున్నం ఉండటం వల్ల ఏంటంటే ఈ వాటర్ ఫ్లో దాని నుంచి వచ్చినప్పుడు ఆల్కలైన్ ప్రాపర్టీ లాగా కనబడుతుంది. అంటే యాడెడ్ కెమికల్స్ ద్వారా మనకి అది ఆల్కలైన్ లాగా కనిపిస్తుంది, కానీ వెరీ డేంజరస్ సార్. దానికి ఒక డెమో చేద్దాం ఇప్పుడు మనం. సార్ ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నాను, పాత కూడా బాగా వస్తున్నాను. ఒక దానిలో ఆర్ఓ వాటర్ పోస్తున్నాను, అందరికి కనిపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకో దానిలో మన అయోనియా వాటర్ పోస్తున్నాను, అయనైజ్డ్ వాటర్. ఇప్పుడు ఒక దానిలో నేను పిహెచ్ డ్రాప్స్ రెండిట్లో పిహెచ్ డ్రాప్స్ చేస్తున్నాను. ఇది మనం 9.5 పిహెచ్, ఇదేమో మన ఆర్ఓ వాటర్. కానీ ఇప్పుడు మనకి టెస్టింగ్ కనబడుతుంది, క్లియర్ కనబడుతుంది కదా. ఇదేమో ఎసిడిక్ లో ఉంది, ఇదేమో ఆల్కలైన్ లో ఉంది. ఇప్పుడు ఇందా నేను మీకు ఏం చెప్పాను, యాడెడ్ కెమికల్స్ వేయడం వల్ల ఇది మన ఇంట్లో బట్టలు ఉతుకునే సర్ఫ్ అండి. యాక్చువల్ సున్నం వేయాలి, సున్నం మన దగ్గర లేదు కాబట్టి సర్ఫ్ వేస్తున్నాను కొంచెం. ఇలాంటి సర్ఫ్ మీరు చూస్తుండండి జాగ్రత్తగా. కొంచెం వేసాను, కొంత కింద పడిపోయింది. ఇప్పుడు చూడండి, చూడటానికి రెండు సేమ్ కలర్ ఉన్నాయి, కానీ ఇలాంటి కెమికల్స్ రోజు మనం ఇంత సర్ఫ్ తినగలుగుతామా, రోజు ఇంత సున్నం తినగలుగుతామా? సో అంటే ఇలా యాడెడ్ కెమికల్స్ ద్వారా వచ్చే ఆల్కలైన్ డేంజర్. అందుకే ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ మంచిది. అందుకే మన వాటర్ నేను పిలుస్తున్నాం ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్. అయనైజేషన్ ప్రాసెస్ జరగడం ద్వారా వచ్చిన వాటర్ కాబట్టి ఇది మనకు చాలా మంచి చేస్తుంది, దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మరి ఇది చూడడానికి ఒకే రకం ఉన్నాయి సార్, మరి ఏమన్నా తేడా ఉందంటే ఈ 2 గ్లాసులు మనం పక్కన పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఇది మొత్తం మళ్ళీ నార్మల్ వాటర్. మనం పోసినప్పుడు ఎలా అయితే లైట్ కలర్ ఉందో నార్మల్ వాటర్ అవుతుంది. కానీ 1 మంత్ ఉన్నా, 2 మంత్స్ ఉన్నా, 10 మంత్స్ ఉన్నా సరే ఈ వాటర్ కలర్ చేంజ్ అవ్వదు. కావాలంటే ఎవరైతే డివైసెస్ ఇన్స్టలేషన్ చేసుకున్నారో మీరు డెమో చేసి ఈ 2 గ్లాసులు పక్కన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ దీని పేరు కలిపి చేసుకోవచ్చు. ఇక్కడ పడుతున్నా మళ్ళీ మేము కూడా అబ్జర్వ్ చేసి మీకు మళ్ళీ కావాలంటే ఫొటోస్ తీసి పెట్టుకుంటాం. సో యాడెడ్ కెమికల్స్ ఆల్కలైన్ ఇస్ వెరీ డేంజర్. క్లియర్ అండి. సో ఎప్పుడైతే మన పిహెచ్ వాల్యూ అంటే మన ఆర్గాన్స్ యొక్క పిహెచ్ వాల్యూ 7 అబౌవ్ ఉంది కాబట్టి మనం తీసుకునే వాటర్ కూడా 9 పిహెచ్ 9.5 పిహెచ్ తీసుకోవడంలో తొందరగా న్యూట్రలైజ్ అవ్వడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ పక్షవాతాలు ఒక్కటని కాదండి, బాడీలో కాలి గోరు నుంచి తల ఎంట్రీ వరకు ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా సరే తొందరగా న్యూట్రలైజ్ అవ్వడం వల్ల చాలా అనారోగ్య సమస్య తగ్గుతుంది. కాన్స్టిపేషన్, ఇలా లేడీస్ కొన్న పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా వెరీ నార్మల్ అవుతుంది. అందుకని దయచేసి ఈ పిహెచ్ వాల్యూ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ వాల్యుబుల్. ఇది ఒక టెస్ట్. సో ఇది థర్డ్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్ ఓఆర్పి టెస్ట్ చేసాం, మైనస్ ఓఆర్పి ఉంది మన ఐనైజ్డ్ వాటర్ లో. రెండో టెస్ట్ హైడ్రోజన్ టెస్ట్ చేసాం, దానిలో హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉందో చూసాము. మూడో టెస్ట్ పిహెచ్ వాల్యూ చూసాము, ఇది ఆల్కలైన్ లో ఉంది. ఈ 3 టెస్ట్లు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 4వ టెస్ట్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం.